హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చూడండి ఎలా ఉన్నారు మీరందరూ. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మనం ఒక విషయం మీద మీ ముందుకు వచ్చాను. ఆ విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ బాటిల్ చూడండి. ఈ బాటిల్ ఖరీదు ఎంత ఉంటుంది అంటారు? 10 రూపీస్ ఉంటుంది. అంటే ఈ బాటిల్లో ఏముంది? వాటర్ ఉంది. అదే ఈ వాటర్కి బదులుగా నేను పాలు పోసాను అనుకోండి, దీని ఖరీదు ఎంత ఉంటుంది? అలాగే మరి ఈ పాలకు బదులుగా నేను పాదరసం పోసాను అనుకోండి బాటిల్లో, దీని ఖరీదు ఎంత ఉంటుంది? అలాగే ఈ పాదరసానికి బదులుగా బాటిల్లో బంగారం పోసాను అనుకోండి, దీని ఖరీదు ఎంత ఉంటుంది? చూసారా, దాని ఖరీదు మారిపోయింది. అంటే బాటిల్ మారలేదు, మరి కంటైనర్ మారలేదు, అలాగే లోపల మాత్రం ఏం మారింది? కంటెంట్ మాత్రమే మారింది. గమనించండి. అలాగే మన శరీరంలో మరి మన శరీరానికి విలువ లేదు, కానీ దేనికి విలువ ఉంది? మన బ్రెయిన్కి విలువ ఉంది, మన జ్ఞానానికి విలువ ఉంది. కాబట్టి మన మనిషిని చూసి ఎవరు కూడా మరి విలువ ఇవ్వరు, కానీ మన జ్ఞానాన్ని చూసి విలువిస్తారు. అంటే చదువు మనిషికి మూడవ నేత్రం అనమాట. కాబట్టి మనం ఆ జ్ఞానం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి మనం? కాబట్టి కష్టపడి చదువుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించాలి. అలా సంపాదించినప్పుడే మన ఈ శరీరానికి విలువ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. మన కంటైనర్కి విలువ ఉండదు, మన శరీరానికి విలువ ఉండదు, కానీ మనలో ఉన్న జ్ఞానానికి, మనలో ఉన్న అమోఘమైన తెలివితేటలకి విలువ ఉంటుంది. కాబట్టి సమాజం కూడా మనల్ని చూసి గౌరవిస్తుంది. అలాంటి గౌరవం మనకు రావాలంటే మనం కష్టపడి చదువుకొని భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలు ఎదిగినట్లయితే తప్పనిసరిగా మనం అందరం కూడా మరి మనకి మంచి విలువ ఉంటుంది. సమాజంలో మనం ఒక మంచి ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన వారంగా మనం ఈరోజు నిలవగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, ప్రతి ఒక్కరు కూడా విద్యని అభ్యసించాలి, మంచి జ్ఞానాన్ని కలిగి ఉండాలి, 10 మందికి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.